అందరికీ నమస్కారం. గురు శిష్యులు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. అవి తిరుపతి వెంకటేశ్వర కవులలో ఒకరైన శ్రీ చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి శతావధాని గారు బందరు హిందూ హైస్కూల్లో తెలుగు పండితులుగా పనిచేస్తున్న రోజులు. తమ అనుభావం చేతనే వాతావరణమంతా కవితామయం చేస్తున్న కాలం. విద్యార్థిగా చేరిన పింగళి లక్ష్మీకాంతం తెలివితేటలు అచిరకాలంలోనే వెంకట శాస్త్రి గారిని ఆకర్షించి వారి అనుగ్రహాన్ని చూరగొన్నాయి. ఒకనాడు క్లాసులో నదికి కాలువకు తేడా ఏంటి అని వెంకట శాస్త్రి గారు విద్యార్థులను ఉద్దేశించి ప్రశ్నించారు. విద్యార్థులు పలు విధాలుగా సమాధానం చెప్పారు. లక్ష్మీకాంతం లేచి నది స్వతసిద్ధంగా పుట్టింది, కాలువ మానవ నిర్మితమైంది అని సమాధానమిచ్చాడు. వెంకట శాస్త్రి గారు పరమానందంతో, బాబు నీ పేరేమిటి అని అడిగారు. పింగళి లక్ష్మీకాంతం అని సమాధానం చెప్పేసరికి చూస్తే పింగళి సూరనల అంతటి వాడవు అయ్యేలాగున్నావే అంటూ ప్రశ్న రూపంలోనే ఆశీర్వదించారు. తరువాత లక్ష్మీకాంతం వెంకట శాస్త్రి గారి ఇంటికి వెళ్ళి నన్ను శిష్యునిగా స్వీకరించి విద్యాదానం చేయమని అర్థించారు. నీ అభిలాష ఏమిటి అని అడిగారు శాస్త్రి గారు. కవిని కావాలని కుతూహలంగా ఉంది అన్నాడు లక్ష్మీకాంతం. ఈ సమాధానం ఆ బాలుని ఎడ మరింత వాత్సల్యానికి కారణమైంది. అప్పటికి వారి వద్దకు వచ్చిన శిష్యులందరూ పండితులు కావాలని కోరుకున్నవారే కానీ అందుకు విరుద్ధంగా లక్ష్మీకాంతం కవిని కావాలని కోరుకోవడం శాస్త్రి గారికి అనన్య ప్రీతి కలుగజేసింది. తరువాత లక్ష్మీకాంతం 5 సంవత్సరాల పాటు వెంకట శాస్త్రి గారికి గురుకుల పద్ధతిలో శుశ్రూష చేసి విద్యా సముపార్జనలో గురువుల మెప్పు పొందాడు. తాను చేసిన గురు శుశ్రూషను గురించి చెప్పుకుంటూ ఉంటే ఆయనలో ఎంతో ఆత్మ సంతృప్తి గోచరమవుతూ ఉండేది. రాత్రి గురువుగారు భోజనం చేసి పరుంటే వెళ్ళి కాళ్ళు పిసికేవారట. అప్పుడే పాఠాలు చెప్పని, కబుర్లు చెప్పని, ఆ విధంగా సగం చదువు పూర్తి అయ్యేది. ఉదయం నిద్రలేచి శాస్త్రి గారి దంత సామగ్రి అందించి ఆవు నేతితో అభ్యంగన స్నానం చేయించి ఇంట్లోకి కావలసిన వెచ్చములు కూరలు తెచ్చి ఇచ్చి తరువాత స్నాన సంధ్యావందనాదులు ఆచరించి సూర్యోపాసన చేసుకునేవారు. లక్ష్మీకాంతం శాస్త్రి గారి ఇంట్లోకి కావలసిన వెచ్చాలు కూరలు కాగితం మీద నోటు చేసుకొని వెళ్ళి తెచ్చి ఇస్తూ ఉంటే ఒకరోజు శాస్త్రి గారు ఆ నోటు చేసుకోవడం చూసి, లక్ష్మీకాంతం ఇంట్లో ఆడవాళ్ళు చెప్పే వెచ్చాలే గుర్తు లేకపోతే రేపు అవధానాలు ఏం చేస్తావురా అని అన్నారు. అప్పటి నుంచి నోటు చేసుకోవడం మానుకున్నారు. వెంకట శాస్త్రి గారు శిష్యుని అనుగ్రహించిన తీరు కూడా చెప్పుకోదగింది. ఎవరికి ఏ పాఠం చెప్పినా, ఎవరితో ఏ గోష్ఠి జరిపినా లక్ష్మీకాంతం తన దగ్గర ఉండవలసిందే. ఎవరైనా వచ్చి ఏదైనా ప్రసంగించబోతే కాసేపు ఆగండి, మా లక్ష్మీకాంతం బజారుకు వెళ్ళాడు, రానియండి అని అనేవారు. అదేమిటి అంటే, అతను లేకుండా ప్రసంగం చేయను, నా ప్రసంగాలన్నీ అతను వినాలి అని చెప్పేవారు. అదంతా ఆయన చేసిన విద్యా బోధనలో భాగమే. సద్యస్ఫూర్తితో సమాధానాలు చెప్తూ సభలో నెగ్గుకు రాగల నేర్పు కూడా లక్ష్మీకాంతానికి ఈ గురు సన్నిధిలోనే అలవడింది.
ఆయనకు గురుభక్తి అపారం. విద్యాదానం చేసి జ్ఞానభిక్ష పెట్టిన గురుదేవులను ఒక అవధానంలో పింగళి లక్ష్మీకాంతం గారు ఇలా స్మరించుకున్నారు. అంకిలిమాంసి భావగతమౌ పలుకున్ వెలయించి పల్కులో వంకలు తీర్చిదిద్ది పల్కులో వంకలు తీర్చిదిద్ది రసవంతముగా నొనరించెనెవ్వడు ఆ కింక విరాజమత్త గజకేసరి సద్బిరుదాంచితుండు మా వెంకట శాస్త్రి సద్గురు కవి ప్రభువున్ మది నిల్పి కొల్చెదన్ అని చెప్పుకున్నారు. తరువాత అంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.